సపోజ్ మీకు ఎవరైనా కాల్ చేశారు. అంటే మీ అకౌంట్ మనీ అకౌంట్‌లో ఎంత డబ్బులున్నాయి, లేకపోతే మీకు కాల్ చేసి పాన్ కార్డ్ చెప్పండి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి. ఇట్లా కాల్స్ వస్తుంటాయి. మీకు తెలుసు అది సైబర్ క్రైమ్ అని. అంటే అనవసరమైన డీటెయిల్స్ బ్యాంక్ కూడా అడగదు. ఎందుకంటే బ్యాంక్ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర డీటెయిల్స్ ఉన్న తర్వాత మీరు కేవైసీ ఇచ్చిన తర్వాతనే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతది. ఆన్‌లైన్‌లో మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నడుస్తాయి. కేవైసీ ఇవ్వంది నడవదు. సో, ఆల్రెడీ మీరు బ్యాంక్‌లో ఇచ్చినప్పుడు ఎవ్వరు కూడా కాల్ చేసి పాన్ కార్డు, ఆధార్ కార్డు అని అడగడానికి లేదు. ఒకవేళ అడిగితే అది ఇవ్వద్దు అని మీకు తెలుసు. ఒకవేళ తెలవకపోయినా తెలుసుకోండి. ఎవరైనా సరే కాల్ చేసి మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నంబరు, మీ పేరు అలాంటి ఏ పర్సనల్ డీటెయిల్స్ అడిగినా కూడా మీరు చెప్పొద్దు. అది బ్యాంక్ నుంచి సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే అడిగితే మీ ప్రైవేట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ అలాంటివి చెప్పొద్దు. సో, ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా సైబర్ క్రైమ్ అయింది. ఎవరో కాల్ చేసి మీ అంకుల్ అది ఇది అని చెప్పుకుంటా, లేకపోతే ఎవరో అడిగి నాకు డబ్బులు కావాలి, ఎవరో అంటే మీకు తెలిసిన వాళ్ళ పేరుతోనే కాల్ చేసి పలానా ఈ పర్సన్‌ని నాకు డబ్బులు లేవు, నాకు అకౌంట్‌లో డబ్బులేయండి ఇట్లాంటివి ఏమైనా చేసిండ్రనుకోండి, మీరు ఇమ్మీడియేట్‌గా ఎళ్లి సైబర్ క్రైమ్ బ్రాంచ్‌లో మీరు కేస్ పెట్టొచ్చు. సో, ఒకవేళ గనుక మీరు సైబర్ క్రైమ్ బ్రాంచ్‌లో కేస్ పెట్టాలంటే కంప్లెయింట్ అనేది ఎట్లా రాయాలి? ఓరల్‌గా ఎళ్లి చెప్తారు. బట్ కంప్లెయింట్ అనేది ఎట్లా రాయాలి అనే ఒక ఫార్మాట్ ఉంటది. ఆ ఫార్మాట్ ఎట్లుంటదో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి. సో, నెక్స్ట్ టైమ్ మీరు అంటే ఒక లాయర్ అవసరం లేకుండా గూడా కంప్లెయింట్ అనేది ఎట్లా రాయాలి, ఆ ఫార్మాట్ అనేది నేను చెప్తాను. సో, ఒకటేంటంటే మనం ఫస్ట్ కన్సర్న్డ్ ఆఫీసర్‌కి అడ్రెస్ చేస్తూ రాయాలి, డేట్ రాయాలి, సబ్జెక్ట్ రాయాలి. తర్వాత మీకు అయిన ఇన్సిడెంట్ అంతా గూడా అడ్రెస్ చేస్తూ మొత్తం కింద డిస్క్రిప్షన్ ఫామ్‌లో అంటే కాన్సెప్ట్ ఏదైతే అయిందో అదంతా కూడా రాయాలి. రాసిన తర్వాత మీ సిగ్నేచర్ అవన్నీ పెట్టి కంప్లెయింట్ అనేది సింపుల్‌గా పెట్టేసి కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. సో, కంప్లెయింట్ ఎట్లున్నదో మీరు చూసి తెలుసుకోండి.